ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి మొత్తం కూడా క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా అంటే ఈ గ్రహణం అయితే భారతదేశంలో అయితే కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఈ గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా మనకి కనిపించబోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ నియమాలు అయితే పాటించాలి. భారతదేశంలో ప్రత్యేకంగా మనం పాటించాల్సినటువంటి టైం వచ్చేసి మనము మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఖచ్చితంగా ఈ టైంలో గర్భిణీ స్త్రీలు బయట ఎక్కడ తిరగకుండా ఉంటే చాలా మంచిదండి. ముఖ్యంగా చంద్రగ్రహణం టైంలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు అస్సలు బయట తిరగకూడదు. గ్రహణం టైంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయండి. ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. అలాగే మీరు ఉండే రూమ్ మొత్తం కూడా కర్టన్స్ తో కప్పబడి ఉంచాలండి. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడి కిరణాలు అనేటివి పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాన్ని చూడకూడదండి. ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అని బయటకు చూసినా ఆ గ్రహణం ప్రభావం అనేది గర్భంలో ఉండేటువంటి పిండం మీద ఎఫెక్ట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలా పడడం వల్ల పిల్లలు సరిగా పుట్టరు అని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మన పెద్దలు కానివ్వండి లేదా మన పండితులు చెప్పేటువంటి చిన్న చిన్న సజెషన్స్ అనేటివి ఈ టైంలో తప్పకుండా మనం వినాలండి. గ్రహణంకి ముందుగా 2 గంటల సమయానికి ముందు భోజనం కానీ లేదా ఏదైనా ఘన పదార్థాలు తినాలండి. ఆ తిన్న పదార్థం గ్రహణం టైంకి అరిగిపోయేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే ఆ టైంలో ఏదైనా లిక్విడ్ ఫుడ్స్ అంటే జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. ఇలా లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల అరుగుదల అనేది చాలా తొందరగా అవుతుంది. గ్రహణంకి ముందే ఇల్లంతా మనము దర్బలను పెట్టుకోవాలండి. గ్రహణం టైంలో మీకు ఏదైనా సరే తినాలనిపిస్తే వాటి మీద మీరు దర్బలను కానివ్వండి లేదా తులసి ఆకులను కానివ్వండి ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళకి గ్రహణ ప్రభావం అంతగా ఉండదు అని చెప్తారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులు అంటే పిన్నులు, తలలో హెయిర్ పిన్స్ అలాంటివి అస్సలు ధరించకూడదండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో పదునైన వస్తువులు కత్తి, కత్తెర, సూదులు ఇలాంటివి దగ్గర ఉంచుకోకూడదు. గ్రహణం టైంలో మీరు ఒకవేళ బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఒకవేళ బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీ మీద బెడ్షీట్ కానివ్వండి లేదా అంబ్రెల్లాస్ కానివ్వండి మీరు యూజ్ చేసుకొని గ్రహణ కిరణాలు అనేటివి పడకుండా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదు. ఒకవేళ స్నానం చేయాలి అని అనుకుంటే గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయాలే కానీ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ ఎలాంటి పనులు కూడా చేయకుండా ఒంటికి అలసట ఉండకుండా సైలెంట్ గా మీ గదిలో మీరు కూర్చొని ఉండాలండి లేదా మీరు పడుకొని ఉండాలి. గర్భిణీ స్త్రీలు చేయవలసినటువంటి పట్టు స్నానము మనకి మధ్యాహ్నం 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 11 గంటలకి ఆ సమయంలో మీరు పట్టు స్నానం చేస్తే సరిపోతుందండి. గ్రహణం అనేది మనకి 6 గంటల 46 నిమిషాలకు పూర్తవుతుంది కాబట్టి 7 గంటల సమయంలో విడుపు స్నానం చేస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఒకవేళ మీరు బయట తిరగకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఉండాల్సిన టైం వచ్చేసి ఈవినింగ్ మీరు 5 to 7 లోపల మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి, గర్భిణీ స్త్రీలు స్ట్రైట్ గా పడుకోవాలా అండి, సైడ్ కి పనుకోకూడదా అని. అలా ఏం లేదండి. మీరు స్ట్రైట్ గా పనుకుంటే కొద్దిగా అనీజీగా ఉంటుంది కాబట్టి సైడ్ కి పనుకోమని చెప్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో టీవీలు కానీ ఫోన్లు కానివ్వండి ల్యాప్టాప్స్ అస్సలు చూడకూడదండి. అలా చూడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాటిల్లో ఉండే రేడియేషన్ అనేది పిండం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. చంద్రుడు మనస్సారకుడు అంటే మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఆ చంద్రుడి అనుగ్రహం మీతో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిదండి. ఓం చంద్రదేవాయ నమః అని మీరు మంత్రం పఠించుకోవచ్చు లేదా ఓం నమ శివాయ అనే మంత్రాలు పఠించుకోవచ్చు. లేదంటే మృత్యుంజయ మంత్రం ఉంటుందండి, మృత్యుంజయ మంత్రం కూడా పఠించుకోవచ్చు అండి. సో ఇలాంటి మంత్రాలు మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. గ్రహణం విడుపు అయిన తర్వాత తప్పకుండా స్నానం అనేది చేయాలండి. ఇంట్లో అలానే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కానివ్వండి లేదా కొద్దిగా పసుపు నీళ్లు కానివ్వండి ఇల్లంతా చల్లుకోండి. గ్రహణం అయ్యాక ఆవు పంచతం ఇల్లంతా కూడా చల్లుకుంటే చాలా మంచిదండి. అలా చేయడం వలన ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఏమన్నా ఉంటే పూర్తిగా పోయి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు విడుపు స్నానం అయ్యాక పాలు, పెరుగు, తెల్లని వస్తువులు ఎవరికన్నా దానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడు మన
మనస్సారకుడు కాబట్టి మనలో ఉండేటువంటి మానసిక రుగ్మతలను తీసివేయడానికి ఖచ్చితంగా మీరు చంద్రుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు అన్నట్టు చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు గ్రహణం అయిన తర్వాత కుదరకపోతే తర్వాత రోజు కూడా మీరు ఈ పరిహారాలని ఏదైనా టెంపుల్స్ లో కానివ్వండి, లేదా మనం చంద్రుడికి సంకేతంగా బియ్యం చెప్తామండి, బియ్యం కూడా మీరు బ్రాహ్మణులకి దానం చేస్తే చాలా మంచిదండి. బియ్యం కానివ్వండి, పాలు, పెరుగు ఇలాంటివి మీరు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఒకవేళ మీ జన్మ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పూర్తిగా నివారణ జరుగుతుంది. ఇదండి ఓవరాల్ గా మనకి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు తీసుకోవాలన్న విషయం క్లియర్ గా తెలియచేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.